అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేమిటి అనుకుంటున్నారా? మీకు ఊహకు వస్తుందా? అసలు ఊహించగలుగుతున్నారా? అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన పెసర పునుగులు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసర పునుగులు చేసేస్తున్నాను ఇవాళ. మీకందరికీ అమ్మవారి అనుగ్రహం కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో అమ్మవారికి నేను పునుగులు చేస్తున్నాను, పెసర పునుగులు. సో ఎలా చేస్తున్నానో నేను వీడియో ద్వారా నేను మీకు పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వాము, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా చేసుకోవాలి. అలాగే కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి కలిపేసి మనం చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా వచ్చే పెసర పునుగులు. నేను దీని రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. ఇంకా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి ఎప్పుడైనా చేసుకోవచ్చు. నవరాత్రుల్లో ఎప్పుడైనా మనం నైవేద్యం పెట్టచ్చు. చక్కగా టమాటో పచ్చడి కానీ, ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి, లేదా టమాటో సాస్, పిల్లలకైతే టమాటో సాస్, మనం ఏదైనా పచ్చడి చేసుకుంటే ఆ పచ్చడి కానీ చక్కగా నంచుకొని తినేచ్చు. చూసారు కదండి, నేను ఎలాంటి సోడా వేయలేదు. సోడా వేయకుండానే అవి ఎంత బాగా పొంగిపోతున్నాయో. పునుగులకి షేప్ అవసరం లేదండి, రౌండ్గానే రావాలని లేదు. ఇలా ఉంటేనే పునుగులు అనేది చాలా 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 టేస్టీగా ఉంటాయి. నేను ఇలా చెప్తున్నాను కాదు. సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి. దీని రెసిపీ మీకు చూసేస్తే మీకు తెలిసిపోతుంది. ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి, జీలకర్ర, వాము కూడా వేసానేమో అవి పంట కిందకు వస్తూ ఉంటే, నవ్వులుతుంటే అబ్బాబా ఇంకా చెప్పక్కర్లేదు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. సో రెసిపీ అంతా మీకు తెలిసిపోతుంది. హ్యాపీగా మీరు చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నలుగురికి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, నా వ్యూస్ పెంచండి. అలాగే నాకు మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మంచి మంచి రెసిపీస్ మేము ముందుంటాయి. సో ఈజీగా టేస్టీగా చేసేసుకునేవే నేను చూపిస్తాను మీకు అందరికీ. సో ఇలా చేసేసుకోండి, అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అమ్మవారి కటాక్ష అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నేను ఇంకా ఆపేస్తున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో, ఎంత బాగా వచ్చేసాయో. చూసారు కదా, ఇలాగే చేసేసుకోండి. ఎన్ని వాయిల్ అంటే అన్ని వాయిల్ వేసేసుకోవచ్చు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే. వెరీ వెరీ టేస్టీ రెసిపీ, మీరు మిస్ అయిపోతారు. ఇలాగే చేసుకోండి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. బాయ్ అండి.